నా పేరు యశ్వంత్. నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మైనారిటీ గురుకుల పాఠశాలలో చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే విషయం వాయు కాలుష్యం. మనిషి జీవనానికి అవసరమైన 3 ప్రధాన అంశాలు. 1 గాలి, 2వది నీరు, 3వది ఆహారం. దీనిలో గాలి అత్యంత అవసరం. మనం గాలి లేకపోతే 1 నిమిషం కూడా జీవించడం. కానీ ఆధునిక కాలంలో పట్టణంలో పెరుగుతున్న ప్రజల వలన గాలి శుద్ధి తగ్గిపోతుంది. వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు: మొదటిది పరిశ్రమలు. ఫ్యాక్టరీలలో ఇంధనాల దహనం వలన పొగ, రసాయన వాయువులు విడుదలవుతున్నవి. ఇవన్నీ వాతావరణంలో కలిసి గాలి కాలుష్యం అవుతుంది. 2వది వాహనాల నుంచి వచ్చే పొగ. రోజు రోజుకి పెరుగుతున్న వాహనాల సంఖ్య. పెట్రోల్, డీజిల్ దహనం వల్ల కార్బన్ మోనాక్సైడ్ వాయువులు విడుదలవుతున్నవి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఇవన్నీ వాతావరణంలో కలిసి గాలి కలుషితం అవుతుంది. 3వది అడవులు నరికివేయడం. మనిషి అవసరానికి రోజు రోజుకి అడవులు నరికివేస్తున్నారు. దీనివల్ల గాలి నాణ్యత తగ్గిపోతూ ఉంది. వ్యవసాయం కోసం ఉపయోగించే పురుగు మందులు, రసాయనాలు ఇవన్నీ గాలిలో కలిసి గాలి కలుషితం అవుతుంది. ఇలా గాలి కాలుష్యం అవ్వకుండా ఉండాలంటే మనందరం వీలైనంతగా చెట్లను నాటాలి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. ఈ అవకాశం ఇచ్చిన ఇస్కాన్ సొసైటీకి నా ధన్యవాదాలు.